ఇన్సూరెన్స్ సెక్టార్. ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది మనకు ఈ ఫినాన్షియల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద మేజర్ సెక్టర్. అఫ్కోర్స్ బ్యాంకింగ్ ఇవన్నీ మనం చూస్తున్నాం, స్టాక్ మార్కెట్ చూస్తున్నాం, ఇలా చాలా రకాలుగా చూస్తున్నాం. వీటితో పాటు ఇంతే పెద్ద మార్కెట్ ఇంకోటి ఏంటి అని అంటే ఇన్సూరెన్స్ సెక్టర్. ఇప్పుడు కొద్దిగా పెనెట్రేట్ అవుతుంది. అర్బన్ ఏరియాస్లో చాలా వరకు ఇన్సూరెన్స్ సెక్టర్ గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. రూరల్ ఏరియాస్లో కూడా ఇది బాగా పెనెట్రేట్ అవుతుంది. ఎల్ఐసి కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇన్సూరింగ్ అండ్ ఇన్సూరెన్స్, దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ఎ కైండ్ ఆఫ్ గ్యారంటీ ఆర్ ఎ సపోర్ట్ ఫర్ కన్స్యూమర్ రిగార్డింగ్ their loss of life, maybe damage of their vehicles or whatever it is. వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఈరోజు మనం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. కొత్త వెహికల్ కొనేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనకు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి, లేదంటే ఆర్టీఓ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేయరు. హెల్త్ ఇన్సూరెన్స్ చాలామందికి తెలుసు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంతమంది లైఫ్స్ని కాపాడుతుందో అని. సడన్గా మనకు ఈ ఏదైతే ఉందో జరిగే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటి వల్ల చాలా ఫ్యామిలీస్ ఫినాన్షియల్గా సఫర్ అవుతాయి. ఈ అవుట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్పెండిచర్ను తగ్గించుకోవడానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మనకు చాలా యూజ్ అవుతున్నాయి. ఈవెన్ మనకు గవర్నమెంట్ కూడా మనకు ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్ స్టేట్ లెవెల్ కూడా మనకు ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్సో గవర్నమెంట్స్ ఆర్ ప్రొవైడింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే వెహికల్ ఇన్సూరెన్స్ లేదంటే ఇంకేదైనా ఇన్సూరెన్స్ ఇవైతే ఉన్నాయో ఇవి మనకు ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీని ఇస్తున్నాయి. రేపు ఏదైనా జరిగితే మనకు ఇది ఉంది, ఈ ఇన్సూరెన్స్ ఉంది, దీనివల్ల మనం బెనిఫిట్ అవుతాము అని చెప్పేసి మనకు వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇన్ రీసెంట్ రిపోర్ట్ ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు ఏదైనా జరిగినప్పుడు వాటిని మనం క్లెయిమ్ చేసుకోవడం ఏదైతే ఉందో దాంట్లో 80%, ఇన్ సమ్ టైమ్స్ లెస్ దాన్ 80% మనకు మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి క్లియర్ అవుతున్నాయి. 20% మనకు క్లియర్ అవ్వట్లేదు. ఫారిన్ కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో ఈ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఇది క్లెయిమ్ అవ్వని రేట్. సో దీనికి రీజన్స్ ఏంటి? దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే కండిషన్స్ అప్లై. అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై. ఈ కండిషన్స్ అప్లై అనే లిస్ట్ని మనం జనరల్గా చదవం. వీళ్ళు డిఫరెంట్ కండిషన్స్ని మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేసి వాటి వల్ల మనకు అవేర్నెస్ లేకపోవడం, వాటిని చదవకపోవడం, ఆ చదివే టైం కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వకపోవడం ఒక్కొక్కసారి, లేదంటే ఆ నాలెడ్జ్ కూడా ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర లేకపోవడం కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కండిషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ కండిషన్స్ లోబడి మనకి ఇక్కడ నడుచుకోకపోతే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. సో దీనివల్ల చాలా కంట్రీస్తో పోలిస్తే ఇండియాలో ఈ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ని ఏదైతే ఉందో వాటిని రిజెక్ట్ చేయడం అనేది చాలా ఎక్కువ కేసెస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం.